న్యూస్. వెల్కమ్ టు వార్తా 9. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆగస్టు 15 నాటికి అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ పూర్తి చేస్తామన్న చంద్రబాబు. అమరావతి కోసం 99.5% మంది రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారన్న చంద్రబాబు. రెండు 2047 కిలోమీటర్ల ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ గా అభివృద్ధి చేస్తామన్న రేవంత్. మూసీ నదిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి కాలుష్య రహితంగా మారుస్తామన్న సీఎం. నగరంలోని కాలుష్య పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలిస్తామని తెలిపిన రేవంత్. కడపలో 3,478 కోట్ల దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణకు లోకేష్ శంకుస్థాపన. గత వైసీపీ పాలనలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీశారని నారా లోకేష్ తీవ్ర విమర్శ. రామయ్యపట్నం పోర్ట్ ప్రైవేటీకరణ ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్న జనార్దన్ రెడ్డి. పీపీపీ విధానంలో మాత్రమే రామయ్యపట్నం పోర్టును అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి. పోర్టు యాజమాన్యం భూములు భద్రత పూర్తి. ట్రేడ్ మార్క్ డైలాగ్ తో భీమవరం సభలో అభిమానుల్లో ఉత్సాహం నింపిన జగన్. ఇష్టానుసారంగా ఫీడ్ ధరలు పెంచి ఆక్వా రైతులు నట్టేట ముంచుతున్నారని ఫైర్. ట్రాన్స్ఫార్మర్ ధరలు తగ్గిస్తామని హామీ ఏమైందని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జగన్. అమరావతి రాజధాని నిర్మాణానికి కొందరు ఏ విధంగా అడ్డుపడ్డారో ప్రజలంతా చూశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన సభలో మాట్లాడిన సీఎం అమరావతి కోసం 99.5% మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని తెలిపారు. అయితే 2.5 ఎకరాల భూమిని ఇవ్వకుండా ఓ రైతు రోడ్డు నిర్మాణానికి అడ్డుగా నిలిచారని చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో భూసేకరణ ద్వారా ఆ భూమిని తీసుకున్నామని వెల్లడించారు. ఇందులో రైతు తప్పులేదని, ప్రతిపక్షంలో ఉన్న కొందరు రోడ్డు నిర్మాణానికి భూమి ఇవ్వకుండా రైతును ప్రోత్సహించారని చంద్రబాబు ఆరోపించారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయని విమర్శించారు. అన్ని అడ్డంకులను అధిగమిస్తూ రాజధాని నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 17 నాటికి సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గుండ్లకమ్మ గేటు ఊడిపోయింది, రిపేర్ చేయాలంటే కాంట్రాక్టర్ రాని పరిస్థితి. వస్తే పనిచేస్తే డబ్బులు ఇవ్వరు కాబట్టి మేము రామని మొరాయించే పరిస్థితి. ఇంకో పక్క మీరు చూస్తే కాలవల్లో ఎక్కడా పూడికి తీయని పరిస్థితి. సాగునీటి సంఘాలని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. టెండర్లు కూడా పిలవకుండా దారుణంగా ప్రవర్తించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇరిగేషన్ శాఖకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే తుంగభద్ర 75 సంవత్సరాల్లో తొలిసారి గేటు పోతే కొత్త గేట్లు పెట్టించాం. నిన్ననే ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లు పోతే 1924 ఒక్క పని చేయకపోతే 135 కోట్లు ఖర్చు పెట్టి అవన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ నదిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి కాలుష్యం లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన, మెట్రో రైలు విస్తరణ, నగరంలోని పరిశ్రమల తరలింపుతో కూడిన 2073 కిలోమీటర్ల ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ గా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ ప్రాంతాన్ని కాలుష్య రహిత సర్వీస్ సెక్టర్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలో కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మెట్రో విస్తరణ ద్వారా ప్రజా రవాణాను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అనంటే, అదేవిధంగా ప్రజలు అక్కడ నివసించాలి అంటే ఆ ప్రాంతాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలి. కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలి అంటే నగరంలో ఉన్న పరిశ్రమలను తరలించాల్సిన అవసరం ఉన్నది. నగరంలో మూసీని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నగరంలో మెట్రో విస్తరణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నగరంలో 3000 ఆర్టీసీ బస్సులు ఈరోజు డీజిల్ ఇంధనం ద్వారా నడుస్తున్నాయి. ఈ 3000 ఆర్టీసీ బస్సులను నగరం బయటికి తరలించి 3000 ఆర్టీసీ బస్సులను ఈవీ వెహికల్స్గా మార్చడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. యాదగిరిగుట్ట దేవస్థానం సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ కు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘీభావం తెలిపారు. ఎల్బీ నగర్ చింతలకుంటలోని ఆమె నివాసానికి యాదవ సంఘాల నాయకులతో కలిసి వెళ్లి పరామర్శించారు.
ఇటీవల ఈశ్వరమ్మపై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని తలసాని మండిపడ్డారు. అగ్రకుల అహంకారంతో నోటుకొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈశ్వరమ్మ ఒంటరి కాదని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలన్నీ ఆమెకు అండగా ఉన్నాయని తెలిపారు. బడుగు, బలహీన, అణగారిన వర్గాల జోలికి వస్తే తమ తడాఖా చూపిస్తామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు సేవలందిస్తూ ఎంతో మంది మన్ననలు పొందిన ఈశ్వరమ్మను వయసు కూడా చూడకుండా దుర్భషలాడడం అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. బిడ్డ మా జోలికి వస్తే తరిమి కొడతామంటూ తలసాని తీవ్ర హెచ్చరిక చేశారు. ఆ రోజు ఒకవైపున పాడి వ్యాపారం చేస్తూ రెండు వైపున ప్రజాసేవ చేయాలనేటువంటి సంకల్పంతో ఆమె అనేకమైనటువంటి కార్యక్రమాలు ఒకసారి మౌనంగా అనేకమైనటువంటి దేవాలయాలకు క్షేత్రంగా అదేవిధంగా గౌరవ అధ్యక్షురాలుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేకమైనటువంటి దేవాలయాలలో ఆమె సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈశ్వరమ్మ యాదవ్ అంటే నీతి నిజాయితీ. తాను పరంపరగా ఉన్నటువంటి తన యొక్క ఆస్తి తప్ప వేరే వాళ్ళ మీద, వేరే వాళ్ళ ఆస్తుల మీద కానీ లేకపోతే రాజకీయాలలో ఏదో సంపాదించుకోవాలనేటువంటి సంకల్పం కానీ లేకుండా ఉన్నదానిలో ఆమెనే ఇరువురికమైనటువంటి సహాయం చేస్తూ ఈ ప్రాంతంలో చాలా మంది ఆమెని ఈశ్వరమ్మ యాదవే కాకుండా ఈశ్వరక్క అని చెప్పి చిన్నప్పుడు పెద్దలందరూ పిలిచేవారు. ఆమె ఎంతో మందికి ఏడు కల్పించినటువంటి వ్యక్తి. అంటే ఈ ప్రాంతంలోనే కాకుండా ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు కూడా ఏడు కల్పించినటువంటి మన వ్యక్తి. సరే, నిన్న జరిగినటువంటి సంఘటన మీకు అందరికీ తెలుసు. కొంతమందికి ఏంటంటే అహంకారం ఎక్కువైపోయింది. అంటే రాష్ట్రంలో అగ్రకుల అహంకారం అనేది కొంతమంది బాగా మస్తి పట్టి వారు మాట్లాడేటువంటి భాష, దీంట్లో ఈశ్వరంగా గురించి మాట్లాడినప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తులు ఈమె వయసు రీత్యా ఒక నయనమో అపమో అయ్యేటువంటి ఆ వయసులో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని మరి రమారమే 22 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి ఆ తల్లిని పట్టుకొని నీచమైనటువంటి పూజలు చేసినటువంటి కూడా మనం చూసాం. కడప జిల్లాలో భారీ పారిశ్రామిక పెట్టుబడులకు మరో కీలక అడుగు పడింది. చిన్న కొమెరలో 3,478 కోట్లతో చేపట్టనున్న దాల్మియా సిమెంట్ ప్లాంట్ లైన్ 2 విస్తరణ ప్రాజెక్టుకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. గత పాలనలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసి పెట్టుబడిదారులను రాష్ట్రం నుంచి తరిమేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 ఏళ్లుగా రాష్ట్ర పారిశ్రామిక ప్రతిష్టను తిరిగి నిలబెట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. యువతకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని చెప్పారు. దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణతో కడప జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి సంస్థలను రాష్ట్రానికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ను ప్రధాన పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. తప్పనిసరిగా వాళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారని చెప్పే వ్యక్తి. ఆయన మాటల్లో స్లో, కానీ చేతల్లో మటుకు ఏమ్మా సూపర్ స్పీడ్. మీరు చూశారు, గడిచిన 2 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడ్డాం. ఎందుకంటే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ చాలా దెబ్బతినింది. 2022లో ఈ ప్లాంట్ కి క్లోజర్ నోటీస్ ఆనాటి పాలకులు ఇచ్చారు. వాళ్ళ మేనేజ్మెంట్ ని నేనే స్వయంగా ఢిల్లీలో కలిసా. నేనే బ్రేక్ఫాస్ట్ పెట్టి మీరు రాండి, మేమున్నాం, జీవితాంతం మీకు అండగా నిలబడతాం, మా యువతి యువకులకి మీరు ఉద్యోగాలు కల్పించాలని నేను కోరటం జరిగింది. కొత్త కంపెనీలు తీసుకొస్తాం ఒక పక్కన,
కానీ కంపెనీలు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు ఇప్పటికే పెట్టారో వాళ్ళ చేత ఎక్స్పాన్షన్లు కూడా చేపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈరోజు వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారంటే దాని వెనకాల మన పిల్లల కష్టం ఉంది. ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, కొంతమంది వచ్చి కార్డు పెట్టేసి బటన్ నొక్కి వెళ్ళిపోతున్నారు బయటికని. అది మారాలి. యువకులకి పిలిపిస్తున్నాం, మనం కష్టపడపోతే మన జీవితంలో మార్పు రాదు. నేను 2019లో 1985 తర్వాత గెలవని నియోజకవర్గంలో నేను పోటీ చేశా, ఓడిపోయా. 5300 ఓట్లతో ఓడిపోయా. 5 సంవత్సరాలు అహర్నిశలు మా మంగళగిరి నియోజకవర్గంలో కష్టపడ్డాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 3rd హైయెస్ట్ మెజారిటీ నేను సాధించాను. దాని వెనకాల కష్టం ఉంది, దాని వెనకాల చెమట ఉంది. ఇక్కడున్న యువకులందరూ నేను కోరుతున్నా, కష్టపడదాం, పని చేద్దాం, కంపెనీల్లో కూడా మనం ఎదుగుదాం. కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకోవాలి. రాష్ట్ర విభజన వల్ల ఎంత నష్టపోయామో మనందరూ తెలుసు. కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడ పెట్టాలో చెప్పలేదు. రాజధాని కనీసం నిధులు కూడా ఆనాడు ఇవ్వలేదు. సొంత కాలుపైన ఈరోజు నిలబడుతున్నాం. నాలో కసి ఉంది, ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ 1 చేయాలని. కానీ అది నేను సాధించాలంటే యువకుల ప్రోత్సాహం నాకు కావాలి, మీ సహకారం నాతో ఉండాలి. ఈరోజు పక్క రాష్ట్రాలతో మేము పోటీ పడుతున్నాం. పక్క రాష్ట్రాలతో పోటీపడి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చాం. పక్క రాష్ట్రాలతో పోటీపడి ఈరోజు ఆమ్కా తీసుకొచ్చాం. కియా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు తెలిసిన వెంటనే నేను వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ఏకంగా వాళ్ళ చేత ఎక్స్పాన్షన్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాలని వాళ్ళకి చెప్తాం జరిగింది. సో ఏ ఒక్క విషయంలో మనం వెనకబడకూడదు, అన్ని రంగాల్లో మనం ముందరికి వెళ్ళాలి. అందుకే అహర్నిశలు మేము కష్టపడుతున్నాం. దానికి మీ సహకారం ఉండాలని యువకులందరికీ నేను పిలిపిస్తున్నా. ఇక్కడ ఇండస్ట్రీని కూడా నిరుద్యోగ యువకులకి అనుసంధానం చేయాలి. వాళ్ళందరూ నేను కలిసినప్పుడు ఒకటే అడుగుతారు, స్కిల్డ్ యూత్ ఉన్నారా లేదా అని. అందుకే ఐటీఐలన్నీ ఇలాంటి కంపెనీస్తో అనుసంధానం చేసి వాళ్ళ ఎక్విప్మెంట్ కూడా తీసుకెళ్లి ఐటీఐలో పెట్టి ట్రైనింగ్ చేపించి ముందలు తీసుకెళ్లి లక్ష్యంతో పనిచేస్తున్నాం. షాబాద్ ఫోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ కు బెయిల్ రావడంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ లీగల్ సెల్ కు చెందిన లాయర్ కారణంగానే నిందితుడికి బెయిల్ వచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ భిక్షపతి గౌడ్ ఈ కేసుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు ఇస్తే మహిళలకు రక్షణ ఎలా లభిస్తుందని ప్రశ్నించారు. బాధితులను ఓదార్చేందుకు వెళ్తున్నా తమను పోలీసులు అరెస్ట్ చేశారని, అదే సమయంలో నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలను కాపాడే నాథుడు ఉన్నాడా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫోక్సో కేసుల్లో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్ కుమార్ వ్యవహారంలో జరిగిన పరిణామాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆర్డర్లో బ్రదర్ ఆఫ్ ద పిటిషనర్, బ్రదర్ ఆఫ్ ద రెస్పాండెంట్ అంటే ఈ అమ్మాయి, చనిపోయిన అమ్మాయి, బ్రదర్ ఆఫ్ ద రెస్పాండెంట్ అపోజ్ ద బెయిల్ అంటాడు. అసలు ఆ అమ్మాయికి బ్రదరే లేడండి. ఆ అమ్మాయికి అన్ననే లేడు. ఆ అమ్మాయికి ఒక్కతే చెల్లెలుంది, అక్క ఉంది. ఆ అమ్మాయికి అన్న లేడు. ఆ అన్న పోయి ఎట్లా బెయిల్ అపోజ్ చేస్తాడు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పోక్సో రూల్స్ 2020 ప్రకారము ఎప్పుడైనా కూడా నిందితుడు నా బెయిల్కి అప్లై చేసుకుంటే బాధితురాలికి ఒక నోటీస్ రావాలి. బాధితురాల్ని మెజిస్ట్రేట్ గారు, జడ్జి గారు పిలిచే విధంగా పీపీ చర్యలు తీసుకోవాలి. ఒకసారి మ్యాటర్ కోర్టుకు పోయిందంటే అది పీపీ గేమ్. పోలీసు వెళ్ళినంత వరకే ఎస్ఐ గేమ్. కోర్టుకు పోయిందంటే పీపీ గేమ్. పీపీ ఏం చేయాల్సి ఉండే? చూడయ్యా సిఐ గారు, ఎస్ఐ గారు, మీ దగ్గర పోక్సో కేసు అయింది, ఆ నిందితుడు 55 రోజుల నుంచి దొరకడం లేదు. వాళ్ళ అడ్వకేట్ అంటున్నాడు, ఈయన పాపం మీ లార్డ్షిప్ ఇతను అమాయకుడు అనేక కేసు పెట్టినరు అని అంటున్నారు. మీరేమంటారంటే పీపీ ఏమనాల్సి ఉండే? పీపీ ఏమనాల్సి ఉండే అంటే, మీ లార్డ్షిప్ నాకు ఇంకా కొంచెం సమయం ఇవ్వండి, పోక్సో రూల్స్ ప్రకారము నేను బాధితురాలికి ఇన్ఫార్మ్ చేయాలి, ఆమెని తీసుకొచ్చి మేము ముందర పెడతాను, ఆమె తల్లిని తీసుకొచ్చి ముందర పెడతాను, వీడికి బెయిల్ ఇస్తే ఆమెకు సురక్షితంగా ఉంటుందా ఉండదని ఆమెను అడగండి మీ లార్డ్షిప్ అని అడగాల్సి ఉండే. ఈయన అదేం చేయలే. నామకే వస్తే వాళ్ళ బ్రదర్ వచ్చిందంట, ఆ బ్రదర్ వచ్చి అపోజ్ చేసిండంట. ఎవరండి ఆమె బ్రదరు? ఆమెకు బ్రదరే లేకపోతే అంటే కోర్టులను కూడా తప్పుదో పట్టిస్తారా? రెండోది, టైం ఎందుకు తీసుకోలేదు? వెంటనే సిఐని, ఎస్ఐని ఎందుకు పిలవలేదు?
పీపీ గారు. ఇక చివరికి తవ్వుతే ఏమర్థమైందా అంటే ఆ పీపీ ఎవరో కాదు, కాంగ్రెస్ లీగల్ సెల్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ భిక్షపతి గౌడ్. ఇక కాంగ్రెస్ నాయకుల చేతికి పీపీలో పోస్టులు ఇచ్చి వాళ్ళను ఈ అమ్మాయిలను రక్షించమంటే ఏడికల్ని రక్షిస్తారండి, నాకు అర్థం కాదు. మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టులో కూడా అంతే, ఆయనకు సీక్రెట్గా ఇంటర్వ్యూ బెయిలిస్తారు. ఈ అమ్మాయికి చెప్పాలిగా, కనీసం వాళ్ళ తల్లికి చెప్పాలి కదా. వాళ్ళ తల్లికి చెప్పరు, ఆ అమ్మాయికి చెప్పరు. వెంటనే బెయిల్ ఇస్తారు, ఆయన వస్తాడు, ఇంట్లో కూర్చుంటాడు, ఎగ్జామ్ రాస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. నిజానికి చెప్తున్నాండి, హైకోర్టులో కూడా వీళ్ళు ఒక ప్రైవేట్ లాయర్ను పెట్టుకోకపోయి ఉండుంటే ఈ కేసు ఎప్పుడో వీగిపోయేది. ఇప్పటికి కూడా ఆమె ఏడుస్తూ ఉన్నది బాధితురాలు. సార్, నేను ఎఫ్ఐఆర్లో కేంద్ర మంత్రి నన్ను బెదిరించిండని చెప్పిన, ఎఫ్ఐఆర్లో సంగప్ప అనే వ్యక్తి మధ్యవర్తిత్వం చేసినని చెప్పిన. మరి వీళ్ళని నోటీసులు పిలిపించి అడగాలి కదా సార్, ఎందుకు అడుగుతలేరని అడుగుతా ఉంది. మరి ఇదే అడగాల్సిన ప్రశ్నలు ఎవరు? పీపీ అడగాలి కదా. మరి పీపీలే చేతులు ఎత్తేస్తే ఎట్లా? ఇందులో భిక్షపతి గౌడ్ గారు ఆ సిఐ కాంతారెడ్డిని, ఆ ఎస్ఐ రమేష్ను పిలిపించారు. బాబు, వాడు యాంటిసిపేటరీ బెయిల్ అంటున్నాడు, అర్జెంటుగా మనం బెయిల్ క్యాన్సిల్ చేపిద్దామని అడగాలి కదా. లేకపోతే తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత కూడా వాడు రోజు కత్తులు పట్టుకొని తిరుగుతున్నాడు, గంజాయి తాగుకుంటూ తిరుగుతున్నాడు, సంపుతాన్ని తిరుగుతుంటున్నాడు, ఇవన్నీ చేస్తూ అంటున్నాడు. కాబట్టి అర్జెంటుగా పోయి బెయిల్ క్యాన్సిల్ చేయండి, మీరు ఒక లెటర్ తీసుకురండి, నేను ఇమ్మీడియట్గా మేజిస్ట్రేట్ గారితో కలుస్తాను చెప్పాలిగా. ఇవేమీ జరగలేదు. అంటే ఏంటి అసలు? మహిళలు వాళ్ళ ప్రాణాలంటే మీకు ఏమైనా లెక్క ఉన్నదా? ఓదార్చడానికి పోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, స్పెషల్ పార్టీలు పెట్టి అరెస్ట్ చేస్తారు. మరి అదే అరెస్టు వాళ్ళని చేయొచ్చు కదా, నిందితులను. సో పోక్సో విషయంలో చాలా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. వాళ్ళు ఎవరైనా కూడా ఎంతటి వాళ్ళైనా బెయిల్ ఇవ్వకూడదు, బెయిల్ రద్దు చేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలకు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళ బాడీలకు ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళని ఎవరేం చేస్తున్నారో తెలియదు, వాళ్ళు చెప్పుకున్న వినే నాదురు ఎవరు ఉండరు. మరి ఇవంతా చూడాల్సింది ఎవరు? హోంమంత్రి, ముఖ్యమంత్రి ఒక్కరే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారే చూడాలి కదా. లేకపోతే అమ్మ నా వల్ల అయితే లేదు, వేరే వాళ్ళకి ఇస్తున్నా చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చేయాలి, మీరే చేయండి అని చెప్పాలి. అది లేదు, ఇది లేదు. ఒక డీజీపీ స్టేట్మెంట్ ఇవ్వడు, ఒక హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వడు, మరి ఎవరు ఇస్తారు? సో ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిందితుల పక్షానే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న స్పెషల్ పీపీ ఆయన చేయబట్టే ఇవాళ ఆ నిందితుడు రాజ్ కుమార్ అంటోడు అరెస్ట్ కాలేదు, వానికి యాంటిసిపేటరీ బెయిల్ దొరికింది, వాడు వచ్చి 6 మందిని చంపేసి వాడు కూడా చచ్చిపోయాడు. ఇది వాస్తవం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. రైతుల నిరసన 4వ రోజుకు చేరుకుంది. తమ వ్యవసాయ పొలాల్లోనే టెంట్లు ఏర్పాటు చేసుకున్న రైతులు అక్కడే వంట చేసుకుంటూ నిరసన చేపడుతున్నారు. సరైన చట్టపరమైన హామీలు ఇవ్వకుండానే అధికారులు భూములను హద్దులు గుర్తించారని రైతులు ఆరోపించారు. భూసేకరణ ప్రక్రియ ప్రారంభించే ముందు భూముల రికార్డులు, సర్వే నివేదికలను పూర్తిగా పరిశీలించాలని డిమాండ్ చేశారు. పారదర్శకంగా మరోసారి కొత్త సర్వే నిర్వహించిన తర్వాతే ప్రభుత్వం ముందుకు వెళ్లాలని కోరారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను ఎలాంటి స్పష్టత లేకుండా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయడం సరికాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, భూములకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. చేసుకోండి అనే మాట మాట్లాడింది సార్. ఇప్పుడు ల్యాండ్ సామరస్యం చేయనికే మేము అగ్రి ఉన్నాం సార్. మాకేమంటారు, కాంపన్సేషన్ అన్న కరెక్ట్ ఉండాలి కదా సార్. ఇప్పుడు 500 గజాలు తీసుకొని నేను పూలు పెట్టుకోవాలన్నా, ఏం పెట్టుకొని ఇట్లా నా జీవనాధారం ఏం చేసుకోవాలి సార్? నేను మా రైతులకు అందరు కూడా 1350 ఎకరాలను మీరు పట్టాదారు పాస్బుక్లు ఇవ్వాలని మా డిమాండ్. అయోధ్య రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాల చోరీ ఆరోపణలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాముడిపై భక్తితో దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు విరాళాలు సమర్పించారని, ఆ నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ లో చిన్న ఘటన జరిగినా బుల్డోజర్లు వస్తాయని చెప్పే ప్రభుత్వం రాముడి డబ్బులు కాజేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వద్దకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ఎవరున్నా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భక్తుల విరాళాలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా పారదర్శక విచారణ జరిపితేనే వాస్తవాలు బయటికి వస్తాయని తెలిపారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని బసవరాజు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏ దుర్మార్గం జరిగినా రాత్రికి బుల్డోజర్ వస్తుంది కదా, మరి ఈ రాముడు పైసలు దొబ్బేసిన వాళ్ళ దగ్గర, ఇంట్లో విల్లాల దగ్గరికి బుల్డోజర్ ఎందుకు రాలేదు? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సిట్ విచారణ మీ అందరికీ తెలుసు. సిట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వేస్తుంది. వాళ్ళు గవర్నమెంట్ ఎట్లా తలుచుకుంటే అట్లనే సిట్ రిపోర్ట్ ఉంటుంది. కానీ
దీనివల్ల ఎటువంటి లాభం లేదు. అందుకని దీనికి ఒక సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా దీన్ని విచారణ చేపించడం, సిబిఐ ఎంక్వైరీ చేయడం, ఇట్లాంటివి చేయాలని చెప్పి కూడా మేమందరం డిమాండ్ చేస్తాం. ఆక్వా రైతుల సభలో వైసీపీ అధినేత జగన్ తన ట్రేడ్ మార్క్ డైలాగ్ తో అభిమానుల్లో ఉత్సాహం నింపారు. కూటమి ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేసిన జగన్ ఇష్టానుసారంగా ఫీడ్ ధరలు పెంచుతూ ఆక్వా రైతులను నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ట్రాన్స్ఫార్మర్ ధరలు కూడా తగ్గిస్తామని చెప్పారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు ధరలు తగ్గించారా అంటూ సభకు హాజరైన వారిని జగన్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో గట్టిగా ఇలా 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 అనండి అంటూ వ్యాఖ్యానించడంతో అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఉత్సాహంగా స్పందించారు. జగన్ ట్రేడ్ మార్క్ డైలాగ్ తో సభా ప్రాంగణంలో ఒక్కసారిగా సందడి నెలకొంది. ఆక్వా రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ఫీడ్ ధరలు నియంత్రించి రైతులకు అండగా నిలవాలని జగన్ డిమాండ్ చేశారు. మాదిరిగా ఆక్వా రైతులను కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే మాదిరిగానే మోసం చేస్తూ వచ్చాడు. ఇదిగో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, ఆక్వా రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, ఆక్వా రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, అవసరమైన జిల్లాలలో 5,000 టన్నుల కోల్డ్ స్టోరేజ్ అన్నాడు. కట్టాడా అని అడుగుతా ఉన్నాను. జోన్ తో సంబంధం లేకుండా జోన్ వెలుపల ఉన్న చెరువులకు కరెంట్ సబ్సిడీ ఇస్తానని హామీ ఇచ్చాడు. మరి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు. ట్రాన్స్ఫార్మర్ ధరలు తగ్గిస్తానన్నాడు, తగ్గించాడా అని అడుగుతా ఉన్నాను. గట్టిగా ఇలా 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 ఏరియేటర్లకు సబ్సిడీ ఇస్తానన్నాడు, ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 ఇలా. తెలంగాణ వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక అంశాలపై రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో కమిషన్ సభ్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగ అభివృద్ధి, ప్రభుత్వ విధానాలు, రైతు సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిషన్ దృష్టి సారించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో రైతుల నుంచి వస్తున్న అభిప్రాయాలను పరిశీలిస్తూ ప్రభుత్వానికి అవసరమైన సూచనలు అందిస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతో పాటు రైతులకు మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా చర్యలు అవసరమన్నారు. పంటల సాగు, మార్కెటింగ్, రైతులకు అవసరమైన సహకారం వంటి అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. రైతుల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా వ్యవసాయ కమిషన్ పనిచేస్తోందని కోదండరెడ్డి స్పష్టం చేశారు. కమిషన్ సభ్యులు కూడా వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాలను మీడియాకు వివరించారు. ఈ విధంగా ఉంది అని ఇవన్నీ కూడా వివరాలన్నీ వారికి అందించడం జరిగింది. ఏం చేయమంటారు అన్నారు. సార్ ఇది బ్యాన్ చేస్తే మంచిది అని మా అభిప్రాయం చెప్పినాం. వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు కన్సర్న్ సెక్రటరీకి చెప్పి, అదేవిధంగా గౌరవ అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కూడా సూచన చేసి అదే శాసనసభలో ప్రస్తావన తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో తాత్కాలికంగా మాకుండే చట్టపరంగా మాకుండే అధికారం ప్రకారంగా నిషేధించబడ్డది. అయితే ఇది ఈరోజు ఆనాడు తీసుకున్న నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ అది చాలా సీరియస్గా తీసుకొని ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నిన్న సాయంకాలము కేంద్ర ప్రభుత్వంలో ఒక గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది దేశంలో కూడా నిషేధిస్తున్నాము అనే మాట. ఆ మాట వచ్చినప్పుడు ఇది మరి గడ్డి మందు ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? ఈ గడ్డి మందు ఉత్పత్తి చేస్తున్న వాళ్ళు, అమ్ముకుంటున్న వాళ్ళు స్విట్జర్లాండ్, చైనా.
అక్కడ ఉత్పత్తి అయ్యి ప్రపంచంలో అమ్ముతున్నారు వాళ్ళు. చాలా దేశాలలో బ్యాన్ ఉన్నది, కానీ వ్యాపార రీత్యా ఈ సింజెంటా కంపెనీ ఒరిజినల్గా వాళ్ళకుండే హక్కును వివిధ కంపెనీలకు వాళ్ళ హక్కును ఇవ్వడం వల్ల ఎంతోమంది ఎవరెవరో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వ్యాపారం చేస్తున్నారు. చివరిగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. దానికి గాను దేశ రైతాంగం పక్షాన, రాష్ట్ర రైతాంగం పక్షాన, మా కమిషన్ పక్షాన కూడా ధన్యవాదాలు. అన్నిటికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు రైతుల విషయానికి వచ్చినప్పుడు వెంటనే ఇక్కడ బ్యాన్ చేయడం వల్ల దీన్ని ఆసరాగా తీసుకొని ఆ డాక్టర్లంతా కూడా కలిసి ఢిల్లీకి వెళ్ళారు. ఈ రాష్ట్రంలో బ్యాన్ చేసిండ్రు కాబట్టి ఇదొక ఆసరాగా తీసుకొని దీన్ని దేశంలో ప్రధానమంత్రికి, అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కూడా ఈ నిర్ణయాన్ని చెప్పడం వల్ల కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో ధృవతార లాంటి వ్యక్తి అని బీజేపీ నేత మాధవ్ కొనియాడారు. ఆత్మాభిమానానికి ముద్రగడ చిరునామాగా నిలిచారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అన్ని వర్గాల హక్కుల కోసం ఆయన నిరంతరం పోరాటం చేశారని గుర్తు చేశారు. తాను నమ్మిన సిద్ధాంతాలు, లక్ష్యాల సాధన కోసం ముద్రగడ ఎప్పుడు వెనకడుగు వేయలేదని తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా రాజీ పడకుండా ఉద్యమాలను కొనసాగించిన గొప్ప నాయకుడిని ప్రశంసించారు. ప్రజల కోసం పోరాడడమే జీవిత లక్ష్యంగా ముద్రగడ ముందుకు సాగారని చెప్పారు. ఆయన చూపిన నిబద్ధత, పట్టుదల, పోరాట స్ఫూర్తి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యమిచ్చిన నాయకుడిగా ముద్రగడ పద్మనాభం పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని మాధవ్ పేర్కొన్నారు. ఆయన మరణం రాష్ట్ర రాజకీయాలకు, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని తెలిపారు. ఆ విధంగా మొత్తం ఆయన జీవితం యావత్తు కూడా అనేక రకాల పోరాటాలు, అనేక రకాల ఆవేశాలు, అనేక రకాల విజయాలు, అలాగే అనేక రకాల వెన్నుపోట్లు కూడా ఆయన జీవితంలో ఉంది. ఆ విధంగా మొత్తం ఒక రాజకీయ దురంధరుడు ఒక ప్రాంతాన్ని ప్రభావితం చేయడంతో పాటు ఒక సామాజిక వర్గానికి ఆయన పోరాటం చేశాడు. కేవలం ఒక సామాజిక వర్గం కాక అన్ని వర్గాల కోసం కూడా ఆలోచన చేశాడు. ఆ విధంగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన పార్టీల కన్నా రామయ్యపట్నం పోర్టును ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఏపీ ఆర్అండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. పీపీపీ విధానంలో మాత్రమే పోర్టును అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పోర్టు యాజమాన్యం, భూములు, భద్రతకు సంబంధించిన పూర్తి హక్కులు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని వెల్లడించారు. ప్రైవేట్ సంస్థకు కేవలం పోర్టు ఆపరేషన్, మెయింటెనెన్స్ బాధ్యతలను మాత్రమే అప్పగిస్తున్నామని వివరించారు. దీనిపై ప్రైవేటీకరణగా చిత్రీకరిస్తూ ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మంత్రి విమర్శించారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి ద్వారా పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేయడంతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రామయ్యపట్నం పోర్టుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. పోర్టు ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతుందని, అభివృద్ధి కోసం పీపీపీ విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేస్తున్న పోర్ట్స్ అన్ని కూడా పీపీపీ బేసిస్ మీదే మనం చేయడం జరుగుతోంది. ఈవెన్ మేజర్ పోర్ట్స్, ఇంతకుముందు మేజర్ పోర్ట్స్ డైరెక్ట్ గా ఓన్ చేసి రన్ చేసే పొజిషన్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం చూస్తే గనక ఇవి కూడా మేజర్ పోర్ట్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని బర్త్స్ ఐదర్ కన్స్ట్రక్షన్, మెకనైజేషన్ అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కానివ్వండి, లేకపోతే ఈ ఆల్రెడీ వాళ్ళు డెవలప్ చేస్తే కనుక మెకనైజ్ చేసి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కానీ పీపీపీ ఆపరేటర్స్తో చేయడం చూస్తున్నాము. సో ఇందులో మనం ఈ పర్టికులర్ ఆర్ఎఫ్పిలో ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చరు DB40 బేసిస్ మీద మనం ఇస్తున్నాము. అంటే మనం డెవలప్ చేసింది కాకుండా బ్యాలెన్స్ ఇంకా ఫర్దర్గా డెవలప్ చేయాలి కాబట్టి 30+20 years, 30 years విత్ అడిషనల్ 20 years అనేది మన ఎగ్జిస్టింగ్ పోర్ట్స్ కూడా మనం గంగవరం అండ్ కృష్ణపట్నం కూడా సిమిలర్ మోడల్లోనే మనం ఇవ్వడం జరిగింది. సో ఇది కంపల్సరీగా కెపాసిటీ ఎడిషన్, అంటే ఇప్పుడు మనం డెవలప్ చేసిన 4 బర్త్సే కాకుండా దీన్ని ఫస్ట్ మెకనైజ్ చేసి దాన్ని ఆపరేషన్ మెయింటెనెన్స్ చేయడంతో పాటు డిఫైన్డ్ టైం లిమిట్స్, అంటే 45% కెపాసిటీ యూటిలైజేషన్ రాగానే
ఆటోమేటిక్గా నెక్స్ట్ ఫేజ్ ట్రిగ్గర్ అయ్యేటట్టు నెక్స్ట్ 2 బర్త్స్ తర్వాత మళ్ళీ ఇంకో 2 బర్త్స్ ఈ 4 బర్త్స్ కూడా అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ మనం బ్రేక్ వాటర్స్ అవన్నీ కూడా డెవలప్ చేయడానికి పెట్టుకోవడం జరిగింది. సో మన అథారిటీకి 12% ఈక్విటీ స్టేక్ అనేది మనం ల్యాండ్కి ఇన్ లియూ ఆఫ్ ల్యాండ్ మనం తీసుకుంటున్నాము. ఇది కాకోకుండా 1500 crores మనం అప్ ఫ్రంట్ ప్రీమియం తీసుకుంటున్నాము. సో దాంతోపాటు మెయిన్ కీ పారామీటర్ ఇందులో గ్రాస్ రెవెన్యూలో ఎంత పర్సంటేజ్ ఇస్తారు అనేది ఇది గ్లోబల్ టెండరు ట్రాన్స్పరెంట్గా ఎవరైనా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం హయ్యెస్ట్ ఎవరైతే గ్రాస్ మనం వాళ్ళకు వచ్చే గ్రాస్ ఇన్కమ్లో హయ్యెస్ట్ పర్సంటేజ్ ఎవరు ఆఫర్ చేస్తారో వాళ్ళకే మనం ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దీంతో పాటు 20 years తర్వాత అంటే 20 years తర్వాత ప్రతి 3 yearsకి 1% రెవెన్యూ షేర్ కూడా పెరిగేటట్టు కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే 20 yearsకి పోర్ట్ ఆల్మోస్ట్ చాలా వరకు ఇన్కమ్ మనం వాళ్ళకి డిప్రిషియేట్ అవుతుంది కాబట్టి. అలాగే మినిమం గ్యారంటీడ్ రెవెన్యూ కూడా ఫస్ట్ ఇయర్ నుంచే మినిమం 10 కోట్ల నుంచి 5. ఆగస్టు 15 నాటికి అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి చేస్తామన్న చంద్రబాబు. అమరావతి కోసం 99.5% మంది రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారన్న చంద్రబాబు. కిలోమీటర్ల ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ గా అభివృద్ధి చేస్తామన్న రేవంత్. మూసీ నదిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి కాలుష్య రహితంగా మారుస్తామన్న సీఎం. నగరంలోని కాలుష్య పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలిస్తామని తెలిపిన రేవంత్. కడపలో 3478 కోట్ల దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణకు లోకేష్ శంకుస్థాపన. గత వైసీపీ పాలనలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీశారని నారా లోకేష్ తీవ్ర విమర్శ. రామయ్యపట్నం పోర్ట్ ప్రైవేటీకరణ ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్న జనార్దన్ రెడ్డి. పీపీపీ విధానంలో మాత్రమే రామయ్యపట్నం పోర్టును అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి. పోర్టు యాజమాన్యం భూములు భద్రత పూర్తి. ట్రేడ్ మార్క్ డైలాగ్ తో భీమవరం సభలో అభిమానుల్లో ఉత్సాహం నింపిన జగన్. ఇష్టానుసారంగా ఫీడ్ ధరలు పెంచి ఆక్వా రైతులు నట్టేట ముంచుతున్నారని ఫైర్. ట్రాన్స్ఫార్మర్ ధరలు తగ్గిస్తామని హామీ ఏమైందని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జగన్.